రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. మాది మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు, అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. 100 స్థానాలకు పైగా అభ్యర్థులను నిలబెట్టిన పవన్ కనీసం భీమవరం, గాజువాకలో నిలబడిన తాను కూడా గెలవకపోవడం అభిమానులను మరింత కృంగదీసింది. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. నా బతుకు చెడా. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నేను కూడా చాలా మంది నీ గురించి కూడా మస్తు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడుతో ప్యాకేజ్ తీసుకున్నావు అని చెప్పేసి నెల తీసుకొని ముందు అప్పులలో ఉంటే అయిన తర్వాత అప్పులు కట్టుకున్నావు మాట్లాడినా. మేమేమైనా మాట్లాడుతున్నామా మీ రాజకీయాల? మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా మీ రాజకీయాల గురించి. మళ్ళీ నువ్వు హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? మేమంతా డిస్ట్రిబ్యూటెడ్ వాళ్ళం అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు పెట్టుకుంటున్నావు? అమ్ముకొని విజయవాడ పోయి ఉండరాదా? ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవర్ యాక్షన్ చచ్చే నాకు.